Hello everyone, I'm Navya Bharati, speech and language pathologist and psychologist. Who needs speech therapy? One of the conditions, hearing impairment conditions. Children lo hearing impairment ki కొన్ని basic causes చూసుకున్నట్లయితే ప్రీమెచ్యూర్ అంటే 9 months కన్నా ముందే డెలివరీ అయిన బేబీస్ కి, అలాగే లో బర్త్ వెయిట్ ఉన్న వాళ్ళు, పుట్టిన తర్వాత సివియర్ జాండీస్ లాంటి కండిషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు, పుట్టగానే ఏడవకుండా ఉన్న కండిషన్స్లో ఉన్న పిల్లలు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కన్సాంగ్యునిటీ అనేది ప్రెసెంట్ ఉండడం అంటే పేరెంట్స్ మేనరికం మ్యారేజ్ చేసుకున్న అలాంటి కేసులలో, ఇవే కాకుండా ఫ్యామిలీ హిస్టరీలో ఇంకెవరికైనా సరే హియరింగ్ ఇంపైర్మెంట్ చెవుడు ప్రాబ్లం ఉన్న పిల్లలకు జెనెటికల్గా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవే కాకుండా కన్సీవింగ్ పీరియడ్లో మదర్కి ఏమైనా సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే వాటి వల్ల కూడా పిల్లల్లో హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో నేను బిఫోర్ మెన్షన్ చేసిన కాజెస్లో ఏవైనా ప్రెసెంట్ ఉన్నట్లయితే వాళ్ళకు మెయిన్ పుట్టగానే హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. సో అవి చేయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లల్లో ఇంటెలిజెన్స్ అనేది నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ కూడా ఉంటుంది. సో జస్ట్ ఈ వినికిడి లోపం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోవడము, దానివల్ల వాళ్ళు ఎక్కువ అచీవ్ చేయలేకపోవడం అనే బ్యారియర్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించడానికి ఇవేమైనా బేసిక్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకు పుట్టిన తర్వాత ఇమీడియట్గా బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించడం అనేది ఇంపార్టెంట్. సో దీనికి ట్రీట్మెంట్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ ఉంటాయి, అలాగే హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడము, దీంతో పాటు ఏవిటి ఆడిటరీ వర్బల్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీస్ తీసుకున్నట్లయితే వీళ్ళు కోపప్ అవ్వడానికి, నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.